హలో అండి, అందరికీ వెల్కమ్ టు గణపతీస్ కిచెన్. ఇక్కడ వాళ్ళ రెసిపీ వచ్చేసి కారపూస చేస్తున్నానండి. నేను ఇక్కడ ఒక చిన్న గరిటె తీసుకున్నాను. ఆ గరిటె కొలతతోటి నేను 3 రకాల పప్పులు తీసుకున్నాను. వచ్చేసి పప్పులు వచ్చేసి శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు అండి. శుభ్రంగా 4-5 సార్లు కడిగేసేసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నేను మళ్ళీ కడుక్కోవాలండి. మనం నానబెట్టే ముందర కడిగాం కదా అని చెప్పేసి మళ్ళీ రెండోసారి కడగకుండా ఉండొద్దు. నానబెట్టుకొని మిక్సీలో వేసుకునే ముందర మళ్ళీ 4-5 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని ఇలా మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలండి. మెత్తగా రుబ్బేసేసుకున్నాక నేను ఇక్కడ పక్కన వచ్చేసి 3 గరిటెల పప్పులు తీసుకున్నాం కాబట్టి 4 గరిటెల బియ్యపిండి తీసుకొని దానిలో కొద్దిగా వెన్నపూస వేసుకొని ఇంగువ, తర్వాత వచ్చేసి పసుపు, కారము, వాము, నువ్వులు ఇవి వేసేసుకోవాలండి. నేను ఉప్పు వేయడం మర్చిపోయానని చెప్పేసి పిండి కలిపే మధ్యలో నాకు గుర్తు వచ్చి నేను ఉప్పు కూడా వేసాను. చిటికెడు పసుపు కూడా వేసుకోండి, రంగు బాగుంటుంది కారపూసకి. ఇదంతా మళ్ళీ మనం మిక్సీ వేసుకున్నదంతా కూడా దాంతో కలుపుకోవాలండి. ఇంకా మనకు నీళ్ళు అవి కూడా ఏం పట్టవు. మనం ఏదైతే మిక్సీ వేసుకున్నామో ఆ పప్పుల ఇది రుబ్బుకున్నదే వేసుకుంటూ చక్కగా కలిపేసేసుకోవాలి. సరిపోతుందండి. నాకు కొద్దిగా మిగిలింది. సో నేను ఇంకా అది వేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసి నేను చారు పెట్టేసేసుకున్నాను. చక్కగా టమాటాలు వేసి టేస్ట్ కూడా చాలా బాగుంది. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి, వేస్ట్ చేసుకోవటం ఎందుకు, చక్కగా అలా చారు కూడా పెట్టుకున్నాను. ఎలాగో మనం అన్ని రకాల పప్పులు వేసుకుంటే ఏదో ఒకటి రైస్ ఐటమ్స్ అనో అలా ఇలా వండుకుంటూనే ఉంటాం కదా. సో నేను చారు పెట్టాను, బాగుంది. చక్కగా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడన్నా ఇలా మిగిలింది అనుకోండి, చక్కగా చారు పెట్టేసుకోండి. ఆ తర్వాత నేను ఇలా గొట్టాల్లో వేసేసుకొని చక్కగా ప్లేట్లో వేసుకొని పిల్లల బాక్సులకు సరిపడగా చిన్న చిన్నగా కారపూస చేసేసానండి. పక్కన ఇంకో పక్కన నేను నూనె కూడా కాగుతూ ఉంది, వేడి మీద పెట్టాను హైకి. ఇక్కడ మనం ఒత్తుకున్నవన్నీ కూడా బగోన్లో వేసేసేయాలి. బగోన్లో వేసేసుకొని చక్కగా అక్కడే ఉండి వేయించుకోవాలండి. పెద్ద టైం ఏం పట్టదు మనకు. ఇవి చేసుకుంటూ కూడా మిగతా పనులు, వంట అవి చిన్న చిన్నగా కూడా చేసేసుకోవచ్చు. నానబెట్టుకోవటం ఒక్కటేనండి, మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. ఇలా డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేయండి. పిల్లల బాక్సుల్లోకి బయట కొనుక్కున్న ఏది ఎట్లా ఉంటుందో అనేది ఎప్పటికప్పుడు టెన్షన్గానే ఉంది. ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాము. సో మీకు మంచి రెసిపీ చూపించాను కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.